పులివెందుల రెండు తెలుగు రాష్ట్రాల్లో ఈ పేరు తెలియని వారు ఉండరేమో. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో అయినా, విభజిత ఆంధ్రప్రదేశ్లో అయినా, ఎప్పుడైనా ఎక్కడైనా పులివెందుల అనే పేరు రాజకీయాలకు సుపరిచితం. అండ్ వైఎస్ ఫ్యామిలీ అక్కడ నుండి వరుసగా గెలుస్తూ వస్తూనే ఉంది. సో అక్కడ వరుస విజయాలు వైఎస్ ఫ్యామిలీ సాధిస్తూ ఉంటే వాళ్లకు వ్యతిరేకంగా పోటీ చేస్తున్నటువంటి వ్యక్తులు కూడా డెఫినెట్లీ సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ రాజకీయాల్లో. 99 నుంచి 2019 వరకు వైఎస్ రాజశేఖర్ రెడ్డి గారి మీద, వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి మీద వరుసగా 99, 2004, 2009, 2014, 2019 వరుసగా 5 సార్లు పోటీ చేసుకుంటూ వచ్చినటువంటి వ్యక్తి వేంపల్లి సతీష్ రెడ్డి గారు. మామూలుగా సతీష్ రెడ్డి గారు ఆయన ఎక్కువగా ఏరియాలో వేంపల్లి సతీష్ రెడ్డి గారు అని అంటూ ఉంటారు. వాళ్ళ నాన్నగారికి మంచి పేరే ఉంది. తన వారసత్వంతో సతీష్ రెడ్డి గారు కూడా రాజకీయాల్లోకి వచ్చి మొత్తమే తన సొంత మండలంలో అయిన వేంపల్లి మండలంలో కొంతవరకు పట్టు అయితే ఉంది. తెలుగుదేశం పార్టీ ఉన్నప్పుడు ఎమ్మెల్సీ చేసి తాను శాసన మండలికి వైస్ చైర్మన్గా కూడా చేశారు. 2019 ఎన్నికల్లో ఓడిపోయిన తర్వాత చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ ఇద్దరు కూడా దారుణంగా అవమానించారు అని వైఎస్ కుటుంబంతో లోపాయికారి ఒప్పందం పెట్టుకున్నాను అని చెప్పి నా మీద నిందలేశారని, ఇన్ని దశాబ్దాలు పార్టీకి సేవ చేసినందుకు వాళ్ళు ఆ విధంగా అవమానించడం చాలా బాధ అనిపించింది అని తాజాగా సతీష్ రెడ్డి తన అనుచరులతో ఏర్పాటు చేసినటువంటి ఒక సమావేశంలో వ్యాఖ్యలు చేసి బాధపడ్డారు. సో అందుకేనేమో కాబోలు మొన్న ఎన్నికలలో ఓడిపోయిన నుంచి ఒక విధంగా 2020 నుంచి తన రాజకీయాల్లో చాలా స్తబ్దుగా ఉన్నారు. అండ్ అదే సమయంలో బీటెక్ రవి అక్కడ తెలుగుదేశం పార్టీ నుంచి యాక్టివ్ అవుతూ వస్తున్నారు. ఈ క్రమంలో సతీష్ రెడ్డి మళ్ళీ యాక్టివ్ అవ్వాలనుకున్న రాజకీయాల్లో. సో ఏ పార్టీలోకి చేరాలి అని చెప్పి వాళ్ళ అనుచరులను అడిగితే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరమని చెప్పి అక్కడి నుంచి కూడా అనుచరుల నుంచి కూడా వినిపించినటువంటి కామెంట్స్. సో తాను వైసీపీలో చేరారు. కాసేపటి క్రితమే ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారిని క్యాంప్ కార్యాలయంలో కలిశారు. దాదాపు 3 దశాబ్దాల రాజకీయంగా బద్ధశత్రువు. రాజశేఖర రెడ్డి గారి మీద పోటీ చేశారు, జగన్మోహన్ రెడ్డి గారి మీద పోటీ చేశారు. ఆయన అలాగని చెప్పి ఎప్పుడు చెడ్డ పేరు మూట కట్టుకోలేదు సతీష్ రెడ్డి గారు. చాలా పొలైట్గానే రాజకీయాలు చేసుకుంటూ వస్తున్నటువంటి వ్యక్తి. సో ఎట్టకేలకు తన తండ్రి మీద తన మీద 5 సార్లు పోటీ చేసినటువంటి వ్యక్తిని జగన్మోహన్ రెడ్డి గారు అయితే తన పార్టీలోకి ఆహ్వానించారు. సతీష్ రెడ్డి గారి సేవలను ఏ విధంగా ఉపయోగించుకుంటారన్నది నెక్స్ట్ చూడాలి. ఏమో మరి 2029 వరకు నియోజకవర్గాల పునర్విభజన ఉంటుంది అంటే, అదే జరిగితే ఒకవేళ వేంపల్లె కూడా ఏమైనా ఒక నియోజకవర్గంగా ఫామ్ అయితే అక్కడ సతీష్ రెడ్డికి డెఫినెట్లీ మళ్ళీ ఎమ్మెల్యేగా పోటీ చేసే అవకాశం అయితే ఆ ఆప్షన్ అయితే ఓపెన్ చేసి ఉన్నట్లు అనిపిస్తోంది ప్రస్తుతానికి. చూద్దాం. మొత్తం మీద అయితే వైఎస్ కుటుంబం మీద 5 సార్లు పోటీ చేసిన సతీష్ రెడ్డి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోకి చేరడం నిజంగానే కడప రాజకీయాల్లో ఒక ఆసక్తికరమైన పరిణామంగానే చెప్పవచ్చు.